వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఒకప్పుడు భారత వీరుల రక్త తర్పణంతో భారత సైన్యం అండతో పాకిస్తాన్ సంకెళ్లను తెంచుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు అదే భారత్కు వెన్నుపోటు పొడిచేలా పాక్ పంచన చేరుతోంది. దశాబ్దాల వైరం, లక్షలాది మంది బలిదానాల సాక్షిగా రక్తం చిందిన చేదు గతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకునేలా బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. తమ విముక్తి కోసం పోరాడిన మిత్ర దేశాన్ని కాదని తమను అణచివేసిన శత్రువుతో ఇప్పుడు బంధాన్ని పెంచుకుంటోంది, చేతులు కలుపుతోంది. ఆ రెండు దేశాల మధ్య కుదురుతున్న ఒప్పందాలు వారి నీచత్వాన్ని, వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ మార్పుల తర్వాత ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో అనూహ్యమైన కదలిక కనిపిస్తోంది. చైనాతో కలిసి పాకిస్తాన్ తయారు చేసిన JF-17 థండర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతుండడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్తో సంబంధాలు పునరుద్ధరించుకోవటానికి పాకిస్తాన్ గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. గతంలో ఉన్న విభేదాలను వీడి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకుంటున్న లక్ష్యంగా పాకిస్తాన్ ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే రక్షణ రంగంలో కీలక ఒప్పందాలకు తెరలేపింది. ఇరు దేశాల ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్స్ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చీఫ్ మార్షల్స్ రెండు దేశాలకు సంబంధించిన వాళ్ళు భేటీ అయి రక్షణ పరంగా, సైనిక సాయం పరంగా ఏ విధంగా మనం భవిష్యత్తులో ముందుకెళ్లాలన్న దానికి సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా JF-17 యుద్ధ విమానాల విక్రయంపై చర్చలు జరిగినట్లుగా సమాచారం వస్తోంది. కేవలం విమానాల విక్రయమే కాదు, బంగ్లాదేశ్ సైనికులకు తమ సైనిక కేంద్రాల్లో అత్యున్నత స్థాయి శిక్షణ ఇస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది. విమానాల నిర్వహణ, సాంకేతిక అంశాల్లో సహకరించుకుందాం. ఇరు దేశాలు కూడా దీనికి అంగీకారం తెలిపి ఒప్పందం చేసుకోబోతున్నాయి. చూడండి, మనం సాయం చేసిన దేశం ఆ సాయాన్ని పూర్తిగా మర్చిపోయి పాకిస్తాన్తో జతకట్టి ఈ విధంగా సైనిక ఒప్పందాలు చేసుకుంటోంది. పాకిస్తాన్, చైనా ఈ రెండు దేశాలు కలిసి JF-17 ఈ రెండు దేశాలు సంయుక్తంగా రూపొందించినటువంటి ఆ JF-17 యుద్ధ విమానాలని కొనడానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ఒప్పందం చేసుకోబోతుంది. ఈ JF-17 యుద్ధ విమానాలు ఎందుకు తీసుకుంటోంది బంగ్లాదేశ్? యుద్ధ విమానాలు ఎందుకుంటే యుద్ధం చేయటం కోసమే. ఇక్కడ పిక్చర్ క్లియర్గా అర్థమైపోతోంది. ఇంతకుముందు ఒక తెరలు పెట్టుకొని మాస్కులు వేసుకొని నటించినటువంటి వాళ్ళు ఆ తెరలు పూర్తిగా తీసేస్తున్నారు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూడు కలిసి భారత్ మీద కుట్ర చేస్తూ ఉన్నాయి. ఏ క్షణమైనా సరే భారత్ మీద యుద్ధానికి కాలు దువ్వటానికి ఆ రెండు దేశాలేమో పరోక్షంగా సాయం చేస్తాయి, బంగ్లాదేశ్ నేరుగా యుద్ధం చేసే పరిస్థితి ఉండొచ్చు అని ఒక చర్చ జరుగుతుంది. అందుకే ఈ యుద్ధ విమానాల కొనుగోలు, ఈ సైనిక పరమైనటువంటి సాయాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు అంటే భారత్ మీద విషం చిమ్మటం కోసం. భారత్ చుట్టుపక్కల పూర్తిగా అశాంతే కనిపించాలి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్, భారత్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులను చాలా దారుణంగా హింసిస్తున్నారు, హిందువుల్ని చంపేస్తున్నటువంటి ఘటనలు మనకు కనిపిస్తున్నాయి. మన దేశం మీద పగ పెంచుకుంటోంది బంగ్లాదేశ్. ఎప్పుడైతే హసీనా ప్రభుత్వం పడిపోయిందో, ఎప్పుడైతే హసీనా మన దేశానికి వచ్చి ఆశ్రయం పొందుతుందో అప్పటి నుంచి కూడా నిబురుగప్పిన నిప్పులాగా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హాదీ అనేటువంటి ఒక కార్యకర్తని ఎవరో దుండగులు చంపేస్తే దానికి కారణం భారతే. భారత్ సానుభూతి పరులే హాదీ అనే వ్యక్తిని చంపేశారు అని విషం చిమ్మే కార్యక్రమాలు చేసి ఇప్పుడు హిందువుల మీద అక్కడ పెద్ద ఎత్తున హిందూ దేవాలయాల మీద దాడులు చేసి భారత్ మీద విషం చిమ్మే పరిస్థితుంది. కానీ బంగ్లాదేశ్ పాలకులు జస్ట్ చూస్తూ ఉన్నారు. యుఎస్ ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తూ ఉంది, కానీ దీన్ని ఎక్కడా కూడా అడ్డుకట్ట వేయటం లేదు. దీనికి కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్ పూర్తిగా భారత్ మీద ఈ విధంగా యుద్ధం చేసేందుకు ఆలోచన చేస్తోంది అని అర్థమవుతుంది. అంటే బంగ్లాదేశ్ ఒక్కటే యుద్ధం చేయదు, శక్తి లేదు, సరిపోదు. దీనికి శక్తి కావాలంటే ఏంటి? పాకిస్తాన్ సాయం కావాలి, చైనా సాయం కావాలి. ఎందుకంటే చైనాతో మనకు ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అశాంతిని నెలకొల్పుదామని చెప్పి చైనా ఆలోచిస్తుంది. ఎందుకంటే మనం గొప్పగా ఎదుగుతున్నాం కదా, ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారత్ ఉజ్వలంగా వెలిగిపోతుంది కదా. కాబట్టి వీళ్ళు ఎదగకుండా ఉండాలంటే వీళ్ళ సరిహద్దులో అశాంతి కనిపించాలి, హింస కలిగించాలి.
వాళ్ళు దాని మీద ఫోకస్ పెడతారు, ఎదుగుదల మీద ఫోకస్ పెట్టరు. కాబట్టి నా పక్క దేశం ఏది కూడా నాకు పోటీ కాకూడదు అని చెప్పి చైనా భావిస్తోంది. కాబట్టి ఈ విధంగా పరోక్షంగా యుద్ధానికి సహకరిస్తోంది. పాకిస్తాన్ మనకి చిరకాల శత్రువు. ఆపరేషన్ సింధూర్తో మక్కెలు విరగ్గొట్టాం, చతికిల పడిపోయింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని ఏసి పడేశాం, మన కాళ్ల బేరానికి వచ్చింది. అప్పుడు మనం యుద్ధాన్ని ఆపాం. కాబట్టి మన మీద పగతో రగిలిపోతూ ఉన్నారు. ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గతంలో, ఇప్పుడు పూర్తిగా త్రివిధ దళాలకు అధిపతి అయి కూర్చున్నాడు. కాబట్టి త్రివిధ దళాలకు అధిపతి అయినప్పుడు ఇంకేం చేస్తాడు? ఇంకా ఆలోచనలు మెదులుతూ ఉంటాయి కదా, భారత్ మీద ఏ విధంగా పగ తీర్చుకుందాం. ఇప్పుడు నేరుగా పోయే పరిస్థితి లేదు. కాబట్టి బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కొలాప్స్ చేసేసి బంగ్లాదేశ్ ద్వారా ఈ విధంగా మనం భారత్ మీద పగ తీర్చుకుందాం అనే ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టే ఈ JF-17 యుద్ధ విమానాల్ని బంగ్లాదేశ్కు పంపించి పరోక్షంగా మన మీద యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రధాని మోదీ చాలా ధీమాగా ఉంటారు. ఎప్పుడు ఏ క్షణం ఎటువైపు నుంచి అపాయం పొంచి ఉన్న ప్రమాదం వస్తున్నా సరే కనిపెట్టుకుని ఉంటారు. మన బలగాలు కూడా ఇప్పుడు మామూలుగా లేవు. వాళ్ళు ఒక్క అడుగేస్తే 10 అడుగులు వేగంగా ముందుకేసి ఆ JF-17 నిజంగా మన దేశం మీదకి వదిలితే తునాతునకలు. పాకిస్తాన్ యుద్ధ విమానాలనే చైనా ఇచ్చినటువంటి యుద్ధ విమానాలను ఆపరేషన్ సింధూర్ సమయంలో తుక్కు ర్యాగ్గొట్టాం, మనం తునాతునకలు చేసేసాం. ఏ పీసు ఎటుపడిందో తెలీదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి యుద్ధ విమానాలతో బంగ్లాదేశ్ నిజంగా ఆ సాహసం చేస్తే మాత్రం పిచ్చి కుక్కను తరిమినట్టు తరుముతారు మన బలగాలు. మోదీ గారు ఒక్కసారి కన్ను సైగ చేసి కానివ్వండ్రా అంటే బంగ్లాదేశ్ మ్యాప్లో ఉంటుందా? పాకిస్తాన్ తోక కట్ అయింది, ఇప్పటికే అసలు తోక అనేదే లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 3 దేశాలు ఎంత కుట్ర చేసినా, వాళ్ళు పరోక్షంగా వచ్చినా ప్రత్యక్షంగా వచ్చినా ఏ యుద్ధ విమానాలతో వచ్చినా మన ముందు దిగదుడిపే, దేనికి పనికిరారు. సో కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా ట్రాప్లో పడిపోయి మన మీద కాలు దువ్వుదాము అనుకుంటే మాత్రం చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి అతిపెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి. JF-17 యుద్ధ విమానాలు చైనా పాకిస్తాన్ సంయుక్తంగా తయారు చేసినటువంటి ఆ యుద్ధ విమానాలని బంగ్లాదేశ్ తన సైనిక అవసరాల కోసం ఇప్పుడు ఒప్పందం చేసుకోవటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్.